కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతే వైసీపీ బ్యాచ్ పండగ చేసుకుంది. తమ పార్టీలోకి వచ్చి రాగానే కేశినేని నానికి విజయవాడ పార్లమెంట్ టికెట్ ఇచ్చేసి సంబరపడ్డారు. కేశినేని నాని బయటకు రాగానే ఏదో జరిగిపోతుందని వైసీపీ బ్యాచ్ అంచనా వేసింది. అయితే ఆయన వెంట ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీకి వెళ్లకపోవడం వారికి ఆశ్చర్యం కలిగించింది. కేశినేని నాని ఎంత పెద్ద గొప్ప లీడరో జగన్ కు అర్థమైపోయింది. ఇలాంటి వ్యక్తి పార్లమెంటు స్థానంలో ఎలా గెలుస్తాడనే చర్చ ప్రారంభమైంది. ఇప్పటి వరకు వైసీపీలో ఉన్నవారు ఇక నుంచి కేశినేని నాని కింద పనిచేయడానికి తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఇంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు మాపై పెత్తనం చేయడానికి కేశినేని నాని ముందుకు వచ్చాడా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కేశినేని నాని పార్టీ కార్యకర్తలతో ఏనాడూ మాట్లాడడు. ఆయన కేవలం పైనున్న నాయకులతోనే మంచిగా ఉంటారు. అందుకే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కేశినేని నానిని ఏమాత్రం భరించలేకపోయింది. ఆయన సోదరుడు కేశినేని చిన్నా మాత్రం అనుక్షణం క్యాడర్ తోనే ఉంటారు. అందుకే నాని చిన్నాల మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చిన్నాకు ప్రాధాన్యతనిచ్చారు. కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నాయకులను తీవ్రమైన పదజాలంతో విమర్శించేవారు. అయినా సరే నాని తిట్టాడంటూ చంద్రబాబు నాయుడు తన పార్టీలోని ఇతర నాయకులకు ఏనాడూ చెప్పలేదు. ఆయనతో సర్దుకుపోండి అనే చంద్రబాబు ఇతర నాయకులకు సర్ది చెప్పేవారు. కేశినేని నాని తెలుగుదేశం పార్టీలోని నాయకులను చాలా కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నా పార్టీ నాయకులు లోలోన బాధపడ్డారు. ఇప్పుడు నాని పీడ విరగడైందనే భావన తెలుగుదేశం పార్టీ నాయకులకు కలిగింది. గతంలో చాలాసార్లు కేశినేని నాని కుటుంబ సభ్యుల కోసం పార్టీ నాయకులు ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఇక ఆ పరిస్థితి ఉండదని అందరూ భావిస్తున్నారు. కేశినేని నానితో ఎవరూ వెళ్లకపోవడం అటుంచితే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక వైసీపీ నేతలంతా టీడీపీ జనసేన గూటికి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆ స్థాయి నేతలపై ఈ రకమైన ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్థసారథి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వసంత కృష్ణప్రసాద్ బిల్లుల కోసమే ఆగుతున్నారని, అవి వచ్చాక తాడేపల్లి ప్యాలెస్ కు దండం పెడతారని అంటున్నారు. కేశినేని పార్టీలో చేరకుండానే ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత పరిస్థితి తీవ్రంగా మారింది. గత ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసిన బొప్పన భవకుమార్ టీడీపీలో చేరనున్నారు. అందరు నేతల్ని కలిసి తన కోరిక చెప్పారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతానని ఇప్పటికే ప్రకటించిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి సామినేని ఉదయభాను సన్నిహితుడు. బాలశౌరి పార్టీ మారాలని సామినేని ఉదయభానుపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదయభాను జగన్ రెడ్డి తనకు అన్యాయం చేశారన్న భావనలో ఉన్నారు. తనకన్నా విధేయులు కాకపోయినా పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్లకు పదవులు ఇచ్చారని ఆయన ఫీల్ అవుతున్నారు. వారు బూతులు మాట్లాడతారనే ఇచ్చారని, తాను అలా మాట్లాడనన్న కారణంగా పక్కన పెట్టారంటున్నారు. అయితే రాజకీయాల్లో ఇతర పార్టీలను, అది సొంత సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులను తిట్టడం రాజకీయమైతే తనకు అలాంటి విలువలేని రాజకీయం వద్దని ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు ఆయన జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే జగ్గైపేట టీడీపీ సీట్ కాబట్టి విజయవాడ వెస్ట్ ఇస్తామని జనసేన ఆఫర్ ఇస్తుంది. 2-3 రోజుల్లో ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక్క కేశినేని నాని వైసీపీలో చేరగా ఎంతో మంది వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. బహుశా దీన్నే రాజకీయం అంటారు. ఈ రాజకీయం జగన్ రెడ్డికి ఇప్పుడు అర్థమై ఉంటుంది.